సార్ దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 7 ఎకరాలు 40 సెంట్లు ఒకటే బిట్టు. 7 ఎకరాలు 40 సెంట్లు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియరు. డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. పాస్ పుస్తకాలు నా కాడే ఉన్నాయి. డాక్యుమెంట్ మొత్తం నా దగ్గరే ఉన్నది. మీకు డాక్యుమెంట్ పరంగా కావాలంటే నేను మీ వాట్సాప్కి ఫార్వర్డ్ చేస్తాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ ఓనరు ఏం మాట్లాడతారో మీరే వినండి. 7 ఎకరాల 40 సెంట్లు ఒకటే బిట్టు. 1 ఎకరము 3,30,000 రూపాయలు రైతులు చెబుతున్నారు. ఈ ల్యాండ్ ఓనర్ చెప్తున్నారు. ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ ల్యాండ్ ఓనరు ఒక 4 లక్షల రూపాయలు బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నారు. ఈ ల్యాండ్ ఓనరు బ్యాంకులో 4 లక్షలు లోన్ కూడా తీసుకున్నారు. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. 7 ఎకరాల 40 సెంట్లు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియరు. ఈ ల్యాండ్కు సంబంధించిన పాస్ పుస్తకాలు, డాక్యుమెంటు ఆల్ మొత్తం నా దగ్గర ఉన్నవి. మీకు కావాలంటే మీ వాట్సాప్కి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. సుబ్రహ్మణ్యం గారు, ఈ వీడియో పూర్తిగా చూశాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్ కొనాలనుకుంటే బిఫోర్ 2 డేస్ ముందు నాకు ఇన్ఫామ్ చేస్తే నేను మీకు దగ్గరుండి ల్యాండ్ నేను చూపిస్తాను. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. నన్ను మీరు అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. మీరేనా సార్ ల్యాండ్ ఓనరు? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 7 ఎకరాల 41 సెంటు. 7 ఎకరాల 41 సెంటు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్టు. ఇప్పుడు మీరు నాకు పాస్బుక్లు పంపించారు కదా సార్. ఇప్పుడు ఈ పాస్బుక్లు ఎవరెవరి పేరుతో ఉన్నాయి సార్? మా కొడుకు, మా భార్య. ఓకే, మీ మిస్సెస్ గారు, మీ అబ్బాయి పేరుతో ఉన్నాయి. అంటే 3 ఎకరాల 70 సెంట్లు వస్తుంది సార్? 70 సెంట్లు ఒకరికి, 71 సెంటు ఒకరికి. అదే సార్, 3 ఎకరాల 70 సెంట్లు ఒకరికి, 3 ఎకరాల 71 సెంటు ఒకరికి. టోటల్ గా వచ్చేలోపు 7 ఎకరాల 71 సెంటు 41 సెంటు. సారీ 7 ఎకరాల 41 సెంటు వస్తుంది. సార్, ఈ ల్యాండ్ మీరు కొన్నారా లేకపోతే మీ పిత్రాజితం సార్? లేదు, మనం కొన్నదే. ఇప్పుడు నేను చేస్తే ఇది 4వ లింక్ అయింది. అంటే మీకు ముందు 3 లింకులు ఉన్నాయా? నాతో నాకు ముందు 2 లింకులు. 2 లింకులు ఉన్నాయి మీకు ముందు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎవరికైనా మీరు చేస్తే మీది మొత్తం 3 లింకులు వస్తాయి. ఎవరికైనా మీరు చేస్తే రిజిస్ట్రేషన్ నాతో కలుపుకో 3 వస్తాయి. ఓకే సార్, మీరు ఈ ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 2019 ఈ ల్యాండ్ కొన్నారు. సార్, ఈ వీడియోలో నేను చూసింది ఏంటంటే మొత్తం జంగిల్ లాగా ఉంది సార్. అవును, ఆ ఏరియా అంతా జంగిలే ఉంటుంది. జంగిల్ ఉండబట్టే కదా ఆ రేటు, లేకుంటే ఏడుండే నీకు. ఇప్పుడు సార్, మేము మొన్న ఒకటి దోర్నాల దగ్గర 78 ఎకరాల 42 సెంట్లు ఒక అసైన్మెంట్ చూసాం సార్. కనీసము మన దోర్నాల నుంచి 7 కిలోమీటర్లు వస్తాయి సార్. అది 3.5 లక్షలు చెప్పిండ్రు. 3.5 లక్ష అయినా 3 కాయిన్ చేసినాం. 3 కాయిన్ చేస్తే అసైన్మెంట్ ల్యాండా? అసైన్మెంట్ మేము 3 కాయిన్ చేస్తే వాళ్ళు 1985లో ఈ త్రిపాంతం దగ్గర సాగర కాలువ పోయేటప్పుడు పటాలు పుట్టించుకుని ఒకడు సార్
వాడేం చేసిండు, ఉమ్. మనకు ఒరిజినల్ రైతులు ఉండాలనుకుంటే వాడి దగ్గర రైతులే వెళ్ళారు. వాడికి వచ్చిన పేరుతో పటాలు పుట్టించుకొని సార్ సార్ ఫ్రీ హోల్డ్ పెట్టి ఆ, తీరా ఫ్రీ హోల్డ్ వచ్చిన పాటికి వాడు ఏంద్ర నాయన రీసేన్ రారంటే ఉమ్. నాది లాస్ట్ లో వాళ్ళ కొడుకులు ఏమంటారు ఆధార్ కార్డులు మారి చేయాలన్నారు. వరి నీ అమ్మ పూర్వ స్వామి జైలు కాడ వచ్చాము. ఓకే సార్, సారీ, మనకు ఆ ల్యాండ్ గురించి మనకు అనవసరం సార్. ఆ రేట్లు ఉన్నాయి అన్నమాట. ఓకే సార్, ఐ ఆమ్ అండర్స్టాండ్ శ్రీనివాస్ సార్, నేను అర్థం చేసుకోగలను సార్. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు మీరు కొని ఇప్పుడు మీరు వ్యవసాయం చేయట్లేదు అసలు దాన్ని. అబ్బే వ్యవసాయం మేమే కాదన్నా, మా ఊరు చుట్టూ 600 ఎకరం ఉంది. మా ఈబైల్లో ఓకే. శానంపల్లి చుట్టూ ఒక 400 ఎకరం ఉంది. అంటే మా ఊరు చుట్టూ సెటిల్మెంట్ 600 ఎకరం ఉంది. అసైన్మెంట్ కలుపుకుంటే మా ఊరు చుట్టూ 1,100, 1,200 ఎకరం లోగడ మా పెద్దోళ్ళ టైంలో మెషిన్ పిల్లప్పుడు చేస్తున్న పొలాలన్నీ 25-30 ఏళ్ళు అయింది బీడిపోయి. ఓకే సార్, ఈ ల్యాండ్ అయితే పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్. పక్క రిజిస్ట్రేషన్. ఓకే సార్, మీరేమైనా క్రాప్ లోన్ తీసుకున్నారా సార్ ఈ ల్యాండ్ మీద, ఏమన్నా బ్యాంక్ లోన్ కానీ? నేను 4 లక్షలు తీసుకున్నా. ఆల్రెడీ 4 లక్షలు మీరు లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్నా. అంటే లోన్ తీసుకున్నారంటే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. నా ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా అన్నీ ఉంది, పాస్బుక్ డాక్యుమెంట్. ఓకే, పాస్బుక్ ఒరిజినల్ డాక్యుమెంట్ బ్యాంక్ లోన్ ఉంది. బ్యాంక్ లోన్ ఉంది. ఓకే సార్, బ్యాంక్ లో కూడా పావల వడ్డీ రేపు మీకు అదే వడ్డీ మీకు ఇప్పిమని ఇప్పిస్తాం. అదే సార్, మీరు 4-5 లక్షలు కావాలని మీరు ఇప్పిస్తారు. మార్టిగేజ్ అయితే ఎక్కువ వస్తాయి, 8 లక్షలు వస్తాయి మార్టిగేజ్ అయితే. నాది మామూలు లోన్లే. మీరు మామూలు క్రాప్ లోన్ తీసుకున్నారు, నేను కాపు లోన్ తీసుకున్నా. అందుకని మీకు 4 lakhs ఇచ్చారు మీకు. 4 ఓకే సార్, ఇప్పుడు చిన్న విషయము సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు వ్యవసాయం చేయక ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఉదాహరణకి అయి ఉంటది ఒక 25 ఏళ్ళు. 25 సంవత్సరాల నుంచి. ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్? కరెంటు అది పెద్ద లైన్ ఉందా మన ఇటు దీనికి బెంగళూరు వర్షాప్ ఇది ఒక మూలలో తగిలింది. అది ఏమో 60 అడుగులు 70 అడుగులు ఎత్తులో ఉంటది. 60-70 అడుగులు ఎత్తులో ఉంటది. అదే సార్, అంటే ఇప్పుడు మీరేమంటున్నారంటే మన ల్యాండ్ లో ఆ మెయిన్ లైన్ పోయిందంటారా? ఒక మూలలో వెళ్ళిపోయింది. అది ఒక మూలలో వెళ్ళిపోయింది, కట్ట మధ్యలో అయితే కాదు, కాదు సార్, ఒక మూలలో వెళ్ళిపోయింది. ఆ లైన్ కూడా చూపు 60-70 అడుగులు ఎత్తుంటది అది. అవును మరి ఉంటుంది 60-70 అడుగులు. ఓకే సార్, ఇప్పుడు మీకు హైవే పడుతుంది కదా సార్ ఈ ల్యాండ్ దగ్గర, అది హైవే ఏంటి సార్? అది ఎక్కడి నుంచి ఎక్కడ హైవే అది? అది మన ల్యాండ్ కాడ నుంచి కరెక్ట్ గా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వస్తుంది. మైతుకూరు ప్లస్ సింగరాయకొండ. మైదుకూరు టు సింగరాయకొండ హైవే. ఇప్పుడు చెన్నై హైవే ఉంది, కలకత్తా హైవేకు జాయింట్ ఇది. కలకత్తా చెన్నైకి హైవే జాయింట్ హైవే ఇది. మైతుకూరు ఇప్పుడు తిరుపతి హైదరాబాద్ హైవే ఉంది కదా మైతుకూరు. అవును సార్, అవును సార్, దాని దగ్గర చేస్తారు. తర్వాత మళ్ళీ ఇంకొకటి బెంగళూరు టు విజయవాడ మాటూరు దగ్గర ఒక 6 లైన్ కూడా వస్తుంది కదా. అవును సార్, అవునవును, మాటూరు దగ్గర, అవునవును, అది పొదిలి మీదకి వస్తుంది. అది పొదిలి మీదకి వచ్చేది. దానికి దీనికి అర కిలోమీటర్ తేడా. ఈ 4 లైన్కి ఏమో మన చేనుకి 2 కిలోమీటర్ల లోపలనే ఉంటది సార్, బోర్డు అడ్డం ఉంటది. అట్లయితే సార్ ఇప్పుడు ఆల్రెడీ 90% అయిపోయింది కదా సార్ హైవేలో? అది అయిపోయింది కదా. అదే సార్, అంటే ఇంకా టోటల్ గా ఇంకో 10% అయితే రేట్లు కూడా చేంజ్ అవుతాయి సార్. అట్లయితే ఎందుకు కావు రేట్లు ఇంకా ఈ 10% అయిపోతే ఇంకా రేట్లు కూడా చేంజ్ అవుతాయి. ఇప్పుడు మైతుకూర్ది హైవే ఆనుకొని 9 లక్షలకు అడిగితే ఇది ఎంత సార్? 9 లక్షలకు అడిగింది నేను. 8 లక్షలకి? 9కి కొత్తపల్లి రెవెన్యూలో మేమే 13 అమ్మిన. అప్పుడు కొనిచ్చిన వేరే వాళ్ళకు 74,000కు సార్. ఆయన 310కి అమ్మిండు. రీసెంట్ గా 3 years అయింది సార్. అదే ల్యాండ్ 52 ఎకరాలు శ్రీరాలు సౌదరి మల్లికార్జున రావు అని ఆయనకు 9 అడిగి తీయలేదు. ఓకే సార్. సార్ ఇప్పుడు మన లైన్ లో అయితే కరెంట్ అయితే లేదు, మామూలుగా ఇప్పుడు మామూలుగా కరెంట్ అయితే ఉందా సార్ మన లైన్ లో, మన ల్యాండ్ లో? పెద్ద లైన్ కాదు, ఇంకా పోతానే ఉంటుంది. సారీ సార్, అర్థం కాల సార్. అది పెద్ద లైన్, కరెంట్ పోతానే ఉంటుంది. అదే సార్, అంటగా సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కరెంట్ ఉంటుంది కదా? ఏం లేదు, అది లేదు. ఆ లైన్ మామూలుగా ఎవరైనా ల్యాండ్ కొనుక్కుంటే వేసుకోవచ్చు అంటున్నాను. ఎందుకు వేసుకోకూడదు? ఇప్పుడు ఆ నుంచి ఒక 1/2 కిలోమీటర్లో తోటలు ఉన్నాయి యువతలో ఉత్తరంగా. అంటే 1/2 కిలోమీటర్ దూరంలో తోటలు ఉన్నాయా? ఓకే ఓకే సార్, 1/2 కిలోమీటర్ దూరంలోనే తోటలు ఉన్నాయి. ఏమేమి తోటలు సార్ ఎక్కువ తోటలు 1/2 కిలోమీటర్ దూరంలో? మా ఊళ్ళో ఆడ ఏమి వేస్తారు, వరి వేస్తారు, ఒకసారి సబ్జీ వేస్తారు, ఒకసారి వరి వేస్తారు, ఓకే సార్, తప్పకుండా సార్. అయితే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ బోర్ వేస్తే వాటర్ పడతాయి సార్? ఎందుకు కూడా పడతాయి, 100% పడతాయి బోరు వాటర్ అయితే. పడుతుంది, ఎందుకంటే చుట్టూ బోర్డులే కదా. అది ఈ ల్యాండ్ చుట్టుపక్కల మొత్తం బోర్లే ఉన్నాయి. బోర్లు కాదు, బోర్డు కొండలు ఉన్నాయి కదా. అవును సార్, అవును. స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది కదా. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మామూలుగా నలసదరం ముక్క లేకపోతే ఎట్లా ఉంది ల్యాండ్?
4 సంవత్సరాలు కాకుండా కొద్ది క్రాస్ గా ఉండదు. కొంచెం కొంచెం లైట్గా క్రాస్ ఉంటుంది. నీకు ఎఫ్ఎం పంపిస్తాలే, నాకు ఈ సర్వేని పంపించమంట. ఓకే సార్, మీరు పంపిస్తారు సార్. కాకపోతే నేను మిమ్మల్ని అడగాలి కాబట్టి అడుగుతాను సార్. దయచేసి వేరే విధంగా అనుకోవద్దు సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా శ్రీపురం, కనిగిరి తాలూకా. కనిగిరి తాలూకా ఏ విలేజ్ కింద వస్తుంది సార్? చెనపనాయనపల్లె. చెనపనాయనపల్లె. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చేలోపు మనకి మీరు అగ్రిమెంట్ పెడితే రిజిస్ట్రేషన్కి ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్? టైము మామూలుగా అయితే 45 రోజులు సార్. సారీ, 45 రోజులు. 4-5 రోజులా? 45 నెలన్నర. 45 రోజులు ఇస్తారు టైము. 45 రోజులు, అది 1/4 కడితే 45 రోజులు టైం ఇస్తారు రిజిస్ట్రేషన్కి. ఓకే సార్, ఇప్పుడు ఈ జంగిల్ ఉంది కదా, 1 ఎకరానికి మనం ఎంత పెడితే బాగా చేస్తే క్లియర్ అవుతుంది సార్ మీ ఐడియా ప్రకారం? ఎంత ఒక 15,000. అంతేనా సార్? 1 ఎకరానికి 15,000 రూపాయలు అంటే టోటల్గా ఈ 7 ఎకరాల 40 సెంట్లకి అంటే 1,00,000 రూపాయలు పెట్టుకుంటే మొత్తం క్లియర్ అయిపోద్ది. 1,00,000 పెట్టుకుని క్లియర్ అయిపోయింది. 1,00,000 పెట్టుకుంటే మొత్తం క్లియర్ అయిపోద్ది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఫైనల్ రేట్ ఎంత చెప్తున్నారు సార్ 1 ఎకరం సార్? మేము ఈ సంధి రీసెంట్ గా మా ఊరు చుట్టూ 152 ఎకరాలు ఏడ అవి కూడా ఒక బిట్టుగా రాదు, అక్కడక్కడ బిట్లు వస్తే 330కి అమ్మినాం. 330కి? ఆ రేటు మీద ఉండం మేము. సరే పావులు ఎక్కువ తక్కువ మాట్లాడు. అదే సార్, 1 ఎకరము 3,00,000 రూపాయల 3,30,000 మీద ఉన్నారు. సో డైరెక్టర్ కూర్చుంటే రూపాయి డేట్గా మనం మాట్లాడదామంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. రైట్ శ్రీనివాస్ సార్. సార్ తార్ రోడ్ నుండి మన ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది శ్రీనివాస్ సార్? 1.5 కిలోమీటర్. ఊర్లో నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఊర్లో నుంచి 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. సార్ మన ల్యాండ్కి డైరెక్ట్గా కారు సేలోకి వెళ్తుందా సార్? ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే 1/2 కిలోమీటర్ నడిచిపోవాల్సి వస్తుంది. 1/2 కిలోమీటర్ నడిచిపోవాలి అంటే ఎన్ని అంటే ఎందువల్ల నడిచిపోవాలి సార్ తెలియగలుగుతున్నాను నేను. అన్ని సేలు దారులు వ్యవసాయం అదే వ్యవసాయం చెయ్యక అందుకని మనం నడుచుకుంటూ పోవాలి. అదే కానీ ఇప్పుడు వ్యవసాయం చేస్తే డైరెక్ట్ కార్ సేలోకి వెళ్ళిపోద్ది. అందరూ బాగా చేస్తే కదా, చేయలేదు కదా. అదేలే సార్, అందుకని 1/2 కిలోమీటర్ నడుచుకుంటా పోవాల్సి వస్తుంది. ఈ వ్యవసాయం కానీ మనం మన డోజర్ ప్రొక్లైన్ పెట్టి చెట్లు గిట్లు మొత్తం తీపిస్తే మటుకు డైరెక్ట్ కార్ సేలోకి పోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సార్. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ ల్యాండ్ కొనాలి ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.